నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్. లక్షణ సమాజయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. బెల్లంపల్లిలో వాసవి కన్యక పరమేశ్వరి జన్మదినోత్సవం. 108 కళాశాల ద్రవ్యాలకు అభిషేకం. రాజేంద్ర నగర్లో హిజ్రాల మధ్య ఘర్షణ. ఓ వర్గంపై మరో వర్గం దాడి. 10 గాయాలు. గ్రామాలను పరిశుభ్రంగా పచ్చదనంగా తీర్చిదిద్దాలి. ఎమ్మెల్యే పట్ల నరేందర్ రెడ్డి పిలుపు. పేదలకు వరం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రెడ్ల మహాసంగ్రామం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రెడ్డి సంఘాల ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్లో ఈ నెల 27న సభ జరుగుతుందని ఆయన తెలిపారు. మాట ఇచ్చి మరచిన ముఖ్యమంత్రికి మరొకసారి గుర్తు చేసేలా ఈ సభ ఉంటుందని అన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు విజయపాల్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ బాగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పృథ్వీరాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము చేసే పోరాటానికి రెడ్డి సంఘాల ఐక్యవేదిక గత 2014 నుంచి కూడా నిర్విరామంగా ఏనుగు సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే మనం చేస్తున్నామో అన్ని కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున స్పందన ఉంది. ఇప్పుడు 27 నాడు జరిగే మహాసంగ్రామానికి కూడా ఇంటికొకరు ఒక సైనికుల్లా కదిలి వచ్చే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ సభను అందరం కలిసి సక్సెస్ చేసుకొని పాలక ప్రతిపక్షాలకు కనువిప్పు కలిగేలా ఈ యొక్క సభ ఉండాలని చెప్పేసి, దానికి తగ్గట్టుగానే ప్రతి బిడ్డ నేనున్నాను, మన రెడ్డి జాతి కోసం నేనున్నా, నా కోసం, మన జాతి కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు ముందుకొస్తున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా చేసుకోవడం జరిగింది. పాలక ప్రతిపక్షాలకు ఒకటే హెచ్చరిక, రెడ్లంటే ఓటు బ్యాంకే కాకుండా మా సామాజిక వర్గంలో ఉన్న పేదలను గుర్తించి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, వివిధ రంగాల్లో కూడా రెడ్డిలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా మాకు రెడ్డి కార్పొరేషన్, ముఖ్యంగా రెడ్డి కార్పొరేషన్ 2000 కోట్లతో ఏర్పాటు చేసే వరకు మా యొక్క పోరాటం ఆగదని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఏదైతే గురుతర బాధ్యత ఉందో ప్రతిపక్షాలు కూడా మా రెడ్ల కోసం గుర్తించాల్సిన అవసరం కూడా అంతే ఎత్తున ఉందని చెప్పేసి ప్రతిపక్షాలకు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని ఏ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు కూడా మా కోసం అడిగిన ఆర్యవైశ్య కులదైవం వాసవి కన్యక పరమేశ్వరి జన్మదినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి బాబు క్యాంపు వాసవి దేవాలయం ఉదయం 5 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభించారు. శుక్రవారం 108 కళాశాలలో విశేష ద్రవ్యాలతో అభిషేకం, విశేష రకాల పండ్లు ఫలాలతో అమ్మవారికి అభిషేకం జరిగాయి. 108 మహిళలతో సామూహిక కుంకుమార్చన, సహస్రనామార్చన, శ్రీదేవి హోమం, పుణ్యాహుతి, బలి ప్రమాదం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం సహకారంతో ఘనంగా చేపట్టారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నందయ్య, కోశాధికార బజ్జూరి సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దయాకర్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లో దళిత బంధు రవాణా లబ్ధిదారుల అవగాహన సదస్సు జరిగింది. లబ్ధిదారులు వాహనాలు ఎంచుకునే విధంగా ఈ సదస్సు నిర్వహించామని స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్, కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజకుమార్ పటేల్, సిఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరియు ఇతర ఆపరేటర్లందరూ కూడా స్టేజ్ పైన సన్మానం చేస్తున్నారు. కొంచెం ఇట్లా అంతా జరగదు.
బండ్లు ఏ బండి ఇప్పుడు నెక్స్ట్ బండి వాళ్ళు కూడా రెడీ ఉండండి. రాష్ట్రం మొత్తం సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సంబరాల్లో భాగంగా మరి జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 100 మందిని మేము సెలెక్ట్ చేశారు గవర్నమెంట్. మరి సీఎం కేసీఆర్ గారు ఇది అద్భుతమైన ప్రాజెక్ట్. ఇది దళిత బంధువుల్ని ఆదుకుంటానికి, దళితులను ఆదుకుంటానికి ఇది మొత్తం దేశంలో ఎవరు చేయని విధంగా మరి ఈ దళిత బంధు కార్యక్రమం శ్రీకారం చుట్టారు. దళిత బంధు అనౌన్స్ చేసినప్పుడు ఇదే ప్రతిపక్షాలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎట్లా ఇస్తారు, ఎట్లా ఇవ్వగలుగుతారు, మీరు మోసం చేస్తున్నారు, అది చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా. మరి మేము దళిత బంధు అందరూ కూడా ఈ 100 మందిని ఒక ఉదాహరణగా ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ 100 మందికి ఫస్ట్ ఈ దళిత బంధు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా 1400 మందికి ఇవ్వాలి కార్యక్రమం. డెఫినెట్గా ఇస్తారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ తరఫున దళితులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటివరకు భారతదేశంలో 70 ఏళ్ళలో ఎవరు కూడా చేయలేదు. దళితుల్ని చేస్తామని చెప్పి మోసం చేసిన పార్టీలు అన్నీ కూడా నిజంగా దళితులకు న్యాయం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అది ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు అని చెప్పి చెప్పాలి. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఎంతో సక్సెస్ అయింది. అదేవిధంగా మేము చెప్తున్నాం, బీజేపీ బండి సంజయ్ గారు ఆడు పిచ్చెక్కింది ఆడికి, బండి సంజయ్కి. వాడు పిచ్చి కుక్కలక ఒరుగుతున్నాడు బండి సంజయ్. అది మీ ద్వారా చెప్తున్నాము. ఎందుకంటే నువ్వు రా, ఇక్కడ రా, ఇప్పుడు రా, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ ఉన్నాం, రమ్మను, చూపిస్తాం. మేము 100 మంది దళితులకి మేము బండ్లు ఇచ్చినాము. వాళ్ళకి జీవనోపాధి సూపర్ మార్కెట్లని రకరకాలుగా వాళ్ళు జీవనోపాధి కల్పిస్తున్నాము. మరి ఇంత బ్రహ్మాండంగా మేము చేస్తుంటే సీఎం కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిడటానికి నువ్వు పాదయాత్ర చేస్తున్నావా? నువ్వు ఎందుకు చేస్తున్నావు పాదయాత్ర? నీకే తెలియదు. నువ్వు పాదయాత్ర చేసి ఇట్లాంటివి చెప్పు. మేము బీజేపీ వాళ్ళకి చేస్తాం అది చెప్పి అనకుండా మాట్లాడితే కేసీఆర్ని, కేటీఆర్ గారిని తిడతాం సరిపోయింది. అదే బండి సంజయ్ అన్నీ బంద్ చేసుకో. నువ్వు బీజేపీ పక్కన మా కర్ణాటక ఉంది, కర్ణాటకలో ఈ స్కీమ్ అనౌన్స్ చేయి, నువ్వు చేపించు, నువ్వు మోడీ గారితో మాట్లాడి చేపించుకోను. నీకు ఆ దమ్ము లేదు. దళిత బంధు అనౌన్స్ చేయమంటే అబ్దుల్లాపూర్మేట్ మండలం కుంట్లూరు కాశీబుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వాసవి కన్యక పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య అధ్యక్షుడు పొద్దుటూరి నరసింహగుప్తా, కుంట్లూరు ఆర్యవైశ్య అధ్యక్షుడు చారుగుండ్ల రాజేష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఆగిరి మధుసూదన్ గుప్తా, కోశాధికారి రేపాల రామారావు గుప్తా తదితరులు పాల్గొన్నారు. ప్రగతి పుష్పము నిలియగా భక్తితో నిన్ను కొలుతము, విశ్వశాంతికి నిలుతుము. విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో. జై వాసవి మాతాకి జై. వాసవి మాత. కుంట్లూరు ఆర్యవైశ్య సంఘము మేము స్థాపించి 7 సంవత్సరాలు అవుతుంది. దీంట్లోని ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు అందుకని మేము సామూహిక కుంకుమార్చనలు, అమ్మవారి అష్టోత్తరము, పూజలు, భోజనాలు, అనంతరం భోజనాలు జరిగినాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరి ఆర్య వైశ్యుల మిత్రులకు, బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదములు. అబ్దుల్లాపూర్మెట్ మండల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా కుంట్లూరు ఆర్యవైశ్య సంఘంలో జరుగుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. కుంట్లూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చారుగుండ్ల రాజేష్ గుప్తా, సెక్రటరీ ఆగిర్ మధుసూదన్ గుప్తా, ట్రెజరర్ రామారావు గుప్తా, మరి సంఘం యొక్క కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపించిన చారుగుండ్ల రాజేష్ గుప్తా గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో కుంకుమార్చన, కల్చరల్ ప్రోగ్రాం మరియు గోమాత పూజ కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు మన ఆర్యవైశ్యులకు, గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఆర్యవైశ్య సంఘంలో అబ్దుల్లాపూర్మెట్ మండల్లో కూడా 4-5 గ్రామాల్లో జరపడం జరిగింది. ప్రతి ప్రోగ్రాంకు కూడా నేను అటెండ్ అయ్యి రావడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలను
చారుగుండ్ల రాజేష్ గుప్తా ఇంకా ముందు ముందు అతని ఆధ్వర్యంలో ఇంకా చాలా మంచిగా జరపాలని చెప్పి వీళ్ళకు విన్నవించడం జరిగింది. జై వాసవి మాత, జై జై వాసవి మాత. మరి ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేద్దామని చెప్పి మా అన్న కాచం సత్యనారాయణ గుప్తా గారు కూడా మాకు వారి ప్రోత్సహించి వారి ఛానల్ ద్వారా టెలికాస్ట్ చేస్తున్నందుకు వారికి వాళ్ళ సిబ్బందికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. రాజేంద్ర నగర్లోని ఉప్పర్పల్లి 194 నెంబర్ మెట్రో పిల్లర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ అదుపు తప్పి మహమ్మద్ అనే 10వ తరగతి విద్యార్థి దుర్మరణం చెందాడు. కొడుకు మరణ వార్తను విని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఎస్ఎస్పి సిలబస్ స్కూల్ నుండి సిబిఎస్ఈ అనుమతి పొందిన చైతన్య స్కూల్ను పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆయన సూచించారు. స్కూల్ కరస్పాండెంట్ నరసింహ, ఎంఈఓ పిపి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఏ స్థాయికి వెళ్ళి ఏ స్థాయికి వచ్చిన సంగతి ఇంచుమించు అందరికీ తెలుసు. కొంతమంది పిల్లలకు తెలియదు, కొంతమంది పేరెంట్స్ తెలియదు, మీ టీచర్ దగ్గర తెలియకపోవచ్చు అనుకుంటారు. నరసింహ సొంత గ్రామం నందిగామ, తోటల్లుడు. అయితే ఆ విధంగా పటంచెరులో సత్సంబంధాలు పెంచుకుంటూ ఆయనప్పుడు చదువుకుంటూ క్రికెట్ ఆడుతుండే మైత్రి గ్రౌండ్లో. మైత్రి టీంలో వన్ ఆఫ్ ద మెంబర్ ఎవరు, నరసింహ. మేల్గిడ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని ఆడేటోళ్ళ మీదేమో వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంటుంది. నేను, శంకర్ యాదవ్, ఇంకా కొంతమంది దోస్తులు అందరం కలిసి వాళ్ళు ఎప్పుడు ఉంటుండే. మైత్రిలో ఆడుతూ ఆడుతూ ఏం చేసిందంటే ఇక లాస్ట్లో సంసార యోగంలోకి ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేయాలన్న ఆలోచనతోటి ఒక పాఠశాల పెట్టాలన్న ఆలోచనతో చిన్న ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటూ, చిన్న ఇన్స్టిట్యూట్ 98లో 92లో మేమేమో లీడర్ కామప్పుడు ఎంపీటీసీ. నేను 95లో ఎంపీటీసీ అయినా, 2001లో మండల ప్రెసిడెంట్ అయినా. 92లో ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తూ ఈరోజు శ్రీ చైతన్య పాఠశాల సిబిసి లెవెల్లో ఎదిగి, హై స్కూల్ లెవెల్లో ఎదిగి ఒక 600-700 మంది స్ట్రెంత్తో మంచి క్రమశిక్షణ కలిగిన పాఠశాలగా మంచి విద్యాబోధన అందిస్తూ మన ప్రాంతంలో మంచి పేరు ప్రతిష్టలు చేసుకున్న పాఠశాలగా నేను పూర్తిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ నరసింహను చాలా సంతోషంగా ఉంది. నరసింహ జీవితంలో ప్రతిదీ మనం పుట్టినప్పటి నుంచి మన స్థాయి బట్టి మనకు ఆలోచనలు వస్తాయి. బాల్యం ఉండదు, తర్వాత ఇంకోటి ఉంటుంది, తర్వాత ఇంకోటి ఉంటుంది, తర్వాత ఇంకోటి ఉంటుంది. అవన్నింటి గిట్ట దృష్టిలో పెట్టుకొని కమర్షియల్గా టోటల్ 100% కమర్షియల్గా ఆలోచన చేయకుండా మానవత దృక్పథం, నువ్వు ఏ స్థాయికి వెళ్ళి ఏ స్థాయికి ఎదిగినవో వారిగిట మీ పాఠశాల చదువుతున్న పిల్లలంతా కార్మికుల పిల్లలు, రైతుల పిల్లలు, బీదవారి పిల్లలు. రాజేంద్ర నగర్ పరిధి అసన్ నగర్లో నడి రోడ్డుపై ఇజ్రాయల్ కొట్టుకున్నారు. ఈ సందర్భంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లాల్ దర్వాజా నుండి రాజేంద్ర నగర్ ప్రాంతానికి వచ్చి వర్గం ఇజ్రాయల్ డబ్బులు వసూలు చేస్తున్నారు. తమ ఏరియాలో మీరు ఎవరు డబ్బులు వసూలు చేస్తారంటూ మరో వర్గం ఇజ్రాయల్ వారిని నిలదీశారు. దీంతో మాట పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకరిపై మరొకరు రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. పలువురు ఇజ్రాయల్ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.
कौन से पीएस में हुआ ये सब? राजनगर पीएस में भैया। हमारे क्या है, देखो हम रूल्स पे चलने वाले हिजड़े हैं। मेरे बगल बोले मेरे हिजड़े का 11,000 घर पे से बधाई लेके गए। हाँ मेरे चेहरे को देखो, मेरे हिजड़े को देखो, आप देखो तेरे स्क्रैच के निशाना, पूरी पीठ हमको मार लेके मर्डर कर कहाँ से नाम हिस्सा नहीं क्या बोलो। और वो हिजड़ों की बात, वो मीना दोंगा मीना बोल के आते हुए उन्हें शब्बीर नाम है। और भैया पूरे मेरे हिंदू भाई मुसलमान भैया सब सुने, बेंगलुरु का है। और कोई यहाँ भी स्कूटी पे भैया कोई उन्हें हिंदू बोल रहा है, झूठे बातें करके उन्हें मुसलमान है भैया, उसको कोई 1 रुपया बधाई को दियो। मारवाड़ी भाइयों को चूतिया बना रहा उन्हें। पुलिस वाले कहीं को मारे आपको? पुलिस वाले लाठी से कई को कर रहे बोलते भैया, हमारे पूरे गुरु आए थे और उन्होंने सारे थाली मारे तो भैया हमारे गुरुओं के ऊपर हम थाली मारे तो हम बड़ों के ऊपर हम बर्दाश्त न करते। तो हमारे तो हिजड़े के बात में तो पहले लोग हमारे तो हम लोग हिजड़े हमारे मारे, हम एक बार थाली मारे तो हमारे हिजड़े के बात करते, हमारे हिजड़े को मारते हम लोग भी हमारे हिजड़े मारे तो लाठी चार्ज करते 3 SI। उन्हें क्या है, उन्हें सर्कल साहब है ना, ऐसा हम ना मरते, हम छक्के हम हिजड़े हमारे पर हाथ उठाते उनको ऐसा। पुलिस वाले मेरे तेलंगाना हुकूमत से ये गुजारिश है उनको साथ के साथ वो पुलिस वाले का भी कार्रवाई करना। कौन से पुलिस स्टेशन में हुआ है? कौन सा पुलिस स्टेशन? 3 स्टार वाला। और तुम कहाँ भी ना शिवरामपल्ली पे सर्कल साहब मारे पूरे काटेदान शिवरामपल्ली में हंगामा मत रहे। అత్తాపూర్లో 29 ఏళ్ల వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని 3 వ్యక్తులు అతనిపై దాడి చేశారు. మృతుడిని షహీన్ నగర్కు చెందిన జహంగీర్గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పల్లె ప్రగతిలో గ్రామాలను పరిశుభ్రంగా పచ్చదంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే పట్న నరేందర్ రెడ్డి కోరారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని చెన్నారెడ్డిపల్లిలో ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మద్దూరులోని పెద్ద చెరువులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలను సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వరి కూడా రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి ఎక్కడిదక్కడ సెంటర్ పెట్టి గ్రామాలలో వరి కొనుక్కుంటున్నాం. వారం 10 రోజుల పాటు రైతులు అక్కడ డబ్బులు వేస్తూ ఉన్నాం. వస్తున్నాయా ఎమ్మడే డబ్బులు? మీరు అమ్మిన వాళ్ళకి అందరికీ ఇప్పుడు వరి స్టార్ట్ అయిందా? ఇక్కడ స్టార్ట్ అయిందా? సెంటర్ పెట్టిరా? ఇక్కడ సెంటర్ ఓపెన్ అయిందిగా. అదే సెంటర్లోనే మీరు అయితే ఒడ్లు పండించిన రైతులు ఉంటారో గవర్నమెంట్ సెంటర్లోనే అమ్ముకోండి. బ్రహ్మాండం కట్టారు. ఎక్కడ లేదు జిల్లాలో. నారాయణపేట జిల్లాలోనే ఏడలేదు అంత మంచి బ్రహ్మాండంగా. సర్పంచ్ గారిని ప్రత్యేక అభినందిస్తున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు చూసిపోయినారు ఇప్పుడు దాన్ని మోడల్గా. నాకు తెలిసి అది ఇంకా తెలంగాణ అంతా చూస్తే అది మోడల్ కనబడుతుంది, అంత పెద్ద కట్టారు. కాబట్టి దాన్ని కలెక్టర్ గారు కూడా చూసి ఇప్పుడు బాగా బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు. దానికి ఇంకా కరెంటు లైన్ కానీ బోర్ మోటార్ వేసి అక్కడ కరెంటు గుంజేస్తే బాగుంటుంది. అదే కాకుండా అక్కడ పోయే రోడ్డు అక్కడ ఒక గుడి కూడా ఉంది కాబట్టి మైసమ్మ గుడి జాతర అవుతుంది కాబట్టి దానికి కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ నా దాంట్లోకి వెళ్ళి శాంక్షన్ ఇస్తున్నాం. ఆ రోడ్డు కూడా వేపిస్తున్నాం. ఈ రోడ్ ఒకటి గ్రౌండ్కు 10 లక్షల రూపాయలు ఆ రెండింటికి మంజూరు ఇస్తున్నాం. NRAGS కింద వచ్చే నెలలో అమౌంట్ వస్తుంది కాబట్టి దానికి ఒక CC రోడ్లకు కూడా ఒక 10 లక్షలు మంజూరు ఇస్తున్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున హాజరై మీరు వచ్చినందుకు, ఎందుకంటే కలెక్టర్ గారు ఆల్రెడీ ముందర వేరు నాకు ఇంకో మీటింగ్ ఉంది అక్కడ కోజ్గిల కాబట్టి. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పేదలకు వరం లాంటివని పరికి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 108 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రామదాస్ నాయక్, TRS మండల అధ్యక్షుడు రామరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.
పన్నీర్ చల్ల నుంచి మరి లక్ష్మి గారు గర్భ మరి వారితో పాటు కూడా చంద్రకళ అన్ని మండలాల్లో కూడా మళ్ళా 182 చెక్కులు వచ్చినాయి. అంటే ఇదంతా కూడా ఒక నిరంతర ఎవరు కూడా మోసం పోతూ మీరు కూడా ఎవరికి ఒక రూపాయి ఇవ్వదు. అన్ని కులాలకు సమానంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు అన్ని సంక్షేమాలు అందించే విధంగా ఎన్నో సంక్షేమాలు ఇలా మనం ప్రారంభించినాం. మరి మీకు తెలుసు ఇలా ప్రతి ఇంటికి కూడా తక్కువ 5-6 సంక్షేమాలు వస్తున్నాయి ప్రతి ఇంటికి. ఇలా మన ఇంట్లో 65 సంవత్సరాలు దాటిన పెద్ద మనుషులు ఎవరున్నా 2000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. మరి ఆడపిల్లలకు మరి నిజం కూడా ఆడపిల్లలు పుట్టినప్పుడు చిన్నప్పటి నుంచి ఆలోచన చేస్తారు తల్లిదండ్రులు. అయ్యో ఆడపిల్ల పుట్టింది, ఆ పెళ్లి ఎట్లా చేయాలని చిన్నప్పటి నుంచి ఆలోచన చేసే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. చిన్నప్పటి నుంచే ఇంతవరకు పోగు చేసుకొని పెళ్లికి జమ చేసుకున్నటువంటి తల్లిదండ్రులు ఎంతో ఉంటారు. మరి బాల్య వివాహాలు కూడా చేయొద్దు, ఆడపిల్లలు కూడా చదువుకోవాలి, 18 ఏళ్ళు దాటిన తర్వాత చేయాలన్న ఉద్దేశంతో కూడా లేదు. మన పక్క రాష్ట్రాల చుట్టాలు ఉండొచ్చు, మన కర్ణాటకలో కానీ మహారాష్ట్ర ఎవరన్నా అడగండి. దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఆడపిల్లలు పెళ్ళి అయితే డబ్బులు ఇచ్చిన దాఖలా లేదు. ఇక మన ఇంట్లో పెళ్ళి అయితే మన మేనమామలో లేదు ఎవరినో మన చుట్టాలను వెళ్తే ఎవరు కూడా 10,000 సాయం చేయరు. ఎవరన్నా సాయం చేసినా ఆ మితితోటో లేకపోతే మళ్ళీ ఎప్పటి పైసలు తీసుకుంటారు. కానీ ఈ పథకానికి మొట్టమొదటిగా 51 ఇవ్వడం దాని బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బెల్లంపల్లిలో వాసవి కన్యక పరమేశ్వరి జన్మదినోత్సవం, 108 కళాశాల ద్రవ్యాలకు అభిషేకం. రాజేంద్ర నగర్లో హిజ్రాల మధ్య ఘర్షణ, ఓ వర్గంపై మరో వర్గం దాడి, 10 గాయాలు. గ్రామాలను పరిశుభ్రంగా పచ్చదనంగా తీర్చిదిద్దాలి, ఎమ్మెల్యే పట్ల నరేందర్ రెడ్డి పిలుపు. పేదలకు వరం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నమస్కారం.